హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన గట్టి పకోడీ. అదేనండి, మన రోడ్ సైడ్లో చిన్న చిన్న షాప్స్లో అమ్ముతూ ఉంటారు కదా, పొట్లం గట్టి, అవన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. ఆ టేస్ట్ అయితే మనకి రాదు. సో ఇందులో కొన్ని సీక్రెట్ టిప్స్ ఉన్నాయి, మసాలాలు ఉన్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక సీక్రెట్ మసాలా రెడీ చేసుకోవాలండి. అదేంటంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర క్రష్ చేసుకోవాలి, అంటే కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. ఇలా మీరు మిక్సీ జార్లో కూడా చేయొచ్చు, కానీ పౌడర్ లాగా చేసేయకూడదు. ఇలా కొంచెం మనకి కచ్చాపచ్చగా ఉండాలి. చూసారు కదా, ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని మనం పీల్ చేసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి. నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేస్తే మనం అవి విడదీసినప్పుడు చక్కగా విడిపోతాయి అన్నమాట. నిలువుగా కట్ చేస్తే ఒక్కొక్కసారి అవి ఒక్కొక్కటిగా విడకుండా ఉంటాయి. సో ఇలా మీరు నిలువుగా కట్ చేసుకోండి. మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో పకోడీ అని తీసుకోండి. ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వీటిని ఇలా విడదీసుకోవాలి. చూసారా, విడదీస్తుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. అలాగే చాలా పల్చగా కూడా కట్ చేసుకోవచ్చు మనం. ఇది ఒక చిన్న టిప్ అండి. తర్వాత మనం వీటిని ఒక బౌల్లో తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ విడదీసుకోవాలి. అలా అయితే మనకి ఒకటి కూడా అతుక్కోకుండా చక్కగా విడివిడిగా ఉంటాయి. తర్వాత ఈ ఉల్లిగడ్డల్ని మనం ఏదైనా ఒక చిన్న కప్పుతో కొలుచుకోవాలి. ఇక్కడ నేను కొలిచానండి, దీంతో 2 కప్పులు అనమాట. అంటే నెక్స్ట్ మనం పిండిలు వేసుకోవడానికి కొలిచి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇందులో 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం 2 కప్పులు తీసుకున్నాం కదా, 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసి దానికి 1/2 కప్పు బియ్యపిండి వేయాలి. శనగపిండిలో సగం బియ్యపిండి వేయాలి. అలాగే 1 రెబ్బ కరివేపాకు వేయాలి. 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేయాలి. తర్వాత అందులో 2 టీ స్పూన్ల వరకు కారం వేయాలి. పసుపు వేయకూడదు, పసుపు వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అలాగే మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చేత్తోనే బాగా కలపాలండి. యాక్చువల్గా ఉల్లిపాయలో ఉన్న చెమ్మతోనే మనకి పిండి అంతా కలిసిపోతుంది. ఒకవేళ కలవకపోతే 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి కలుపుకోవాలి. అంటే ఉల్లిపాయలకి మొత్తమే పిండి అంతా పట్టాలన్నమాట. చూసారు కదా, మనకి ఇలా పకోడీ పడుతున్నట్టుగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత చిన్న ఉల్లిపాయ ముక్క వేసి చూస్తే అది పైకి తేలాలి. ఆ తర్వాత మనం పకోడీలో వేసుకోవడమే. కొంచెం ముద్దుగా అక్కడక్కడ డ్రాప్ చేస్తూ ఉండాలి. బాండీకి సరిపడినంత మాత్రమే వేసుకోవాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చక్కగా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అంటే అటు ఇటు తిప్పుతూ ఉంటే చక్కగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా, కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చినప్పుడే తీసేయాలి. తర్వాత ఇవి కొంచెం కలర్ మారుతాయి. మరి మనం బ్రౌన్ కలర్ వరకు వేయించకూడదు. మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. అంతే, నెక్స్ట్ వాయి కూడా తర్వాత వేసేయండి. సూపర్ టేస్టీగా, స్పైసీగా, క్రిస్పీగా ఉండే గట్టి పకోడీలు మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత అందులో 1 రెబ్బ కరివేపాకు కూడా వేసి డీప్ ఫ్రై చేయండి. దీన్ని మనం గట్టి పకోడీ మీద వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అంతేనండి. దీనికి కావాలనుకుంటే మీరు ఒక పేపర్లో పొట్లం కట్టి పిల్లలకి ఇవ్వచ్చు, చాలా బాగా ఇష్టపడతారు. బట్ కొంచెం స్పైసీ తగ్గించాలనుకుంటే మీరు కారం కొంచెం తగ్గించుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. చూడండి ఎలా పెరుగుతుందో, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బాయ్.